హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీట్రూట్ని సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా చపాతీ పిండిలో కలిపి చపాతీలను ప్రిపేర్ చేయబోతున్నాను. బీట్రూట్ను ఏ విధంగానైనా సరే ప్రతిరోజు అందరూ డైట్లో చేర్చుకోవాలి. పచ్చిగానైనా సరే, కర్రీ వండుకొనైనా సరే, బీట్రూట్ని జ్యూస్ చేసుకొనైనా సరే ప్రతిరోజు డైట్లో చేర్చుకోవడం వల్ల బీట్రూట్లో పీచు పదార్థం ఉండడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య రాకుండా ఉంటుంది. ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేస్తుంది. పిండి ముద్దలో 100 గ్రాముల బీట్రూట్ను తీసుకొని దానికి తగినంత గోధుమ పిండిని కలుపుకొని అందులో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి మెత్తగా కలుపుకోవాలి. అవసరమైతే నీటిని యాడ్ చేసుకొని పిండి ముద్దను మెత్తగా కలుపుకొని 10-15 నిమిషాలు పక్కన ఉంచండి. ఆ తర్వాత వాటిని పార్టిషన్గా చేస్తూ చపాతీలాగా ఒకదాని తర్వాత ఒకటి చపాతీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్నిటినీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టండి. అది కొద్దిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. కొద్దిగా హీట్ అయిన తర్వాత చేసిన చపాతీలను ఒక్కొక్కటిగా 2 వైపులా ఈవెన్గా కాల్చుకోండి. అవసరమైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేస్తూ 2 వైపులా సమానంగా కాల్చండి. ఇలాగే చేసిన చపాతీలన్నీ కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేయడమే. పిల్లలు కలర్ఫుల్గా ఉన్న క్యాండీస్ని చూసి ఎంత అట్రాక్ట్ అయ్యి తింటారో, ఈ కలర్ఫుల్గా ఉన్న బీట్రూట్తో చేసిన చపాతీలను చూసి కూడా అంతే ఇష్టంతో తినడానికి ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలకు ఇలాగే చేసి పెట్టండి. ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ చపాతీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.